అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అన్నా చెల్లెలు కలిసి నగ్న స్నానం చూసి షాకైన భార్య. అన్నా చెల్లెళ్ల బంధం ఎంతో పవిత్రమైనది. చిన్నతనం నుంచి ఎంతో అన్యోన్యంగా ఇద్దరూ పెరుగుతారు. చిన్నతనంలో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఒక వయస్సు వచ్చాక ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మలేషియాకు చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరి వైవాహిక జీవితం కూడా ఎంతో బాగుంది. అయితే ఈమె భర్తకు ఓ చెల్లి ఉంది. తన భర్త తన చెల్లెతో కలిసి నగ్నంగా స్నానం చేశాడు. ఈ సంఘటన చూసి ఆమె తీవ్ర నిరాశకు గురైంది. దీంతో తట్టుకోలేక తన భర్తను ప్రశ్నించింది. తన భర్త ఇచ్చిన ఆన్సర్కు ఆమె షాక్ అయ్యింది. ఇది కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న పవిత్ర బంధం. తమ బాండింగ్ చాలా మంచిదని, చిన్నప్పటినుంచి ఇలానే కలిసి పెరిగామని భర్త చెప్పాడు. తమ మధ్య బంధం అలానే ఉంటుందని తెలిపాడు. చెల్లెలితో ఇలా నగ్నంగా స్నానం చేయడం సాధారణమే అని ఆ భర్త చెప్పాడు. అసలు ఇందులో తప్పు ఏం లేదని, తమ బంధం పవిత్రమైనదని తెలిపాడు. అతని సమాధానం విని భార్య షాక్ అయ్యింది. అసలు వాళ్ళు తనని మోసం చేస్తున్నారా? లేకపోతే నిజంగానే అన్నాచెల్లెళ్ళు ఇలానే ఉంటారా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెటిజన్ల అభిప్రాయాలను తెలుసుకుంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు. తన భర్త అలా ఉండటాన్ని చూసి షాకికి గురైన భార్య సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అంటే ఎవరి అభిప్రాయాలు ఏంటి? ఇందులో నిజం ఏదనే విషయం కోసం షేర్ చేసింది. దీంతో ఆమె పోస్టుకు భారీగా కామెంట్లు వచ్చాయి. నువ్వు కూడా ఇలాగే తండ్రితో, సోదరుడితో చేయు, అప్పుడు మీ భర్తకు తెలుస్తుందని కామెంట్ చేశారు. మరికొందరు మరి ఇంత వైల్డ్ ప్రపంచం తయారు అవుతుంది ఏంటని అంటున్నారు. ఇలాంటి వాటిని చిన్నతనంలో నే మార్చాలని అంటున్నారు. మరికొందరు బంధం మనస్సుకు సంబంధించిదని కామెంట్లు పెడుతున్నారు. భర్త 30 ఏళ్ల వయసులో కూడా తన చెల్లెలితో స్నానం చేయడం ఆమెకు అర్థం కాలేదు. అంతేకాకుండా తనను కూడా వారితో కలిసి స్నానం చేయమని భర్త సూచించడంతో ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఈ ఘటన తన భర్త స్నానం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా చూడటంతో బయటపడింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతూ అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సాధారణమని, మరికొందరు ఇది తప్పుడు పద్ధతి అని చెబుతున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ బంధాలలో సరైన సరిహద్దులు పాటించండి. వయస్సు పెరిగే కొద్దీ పవిత్ర బంధాలలో గౌరవం, గోప్యత పెంచుకోండి. వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భాగస్వాముల మధ్య చర్చలు జరపండి. అనుమానాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోండి. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సాంస్కృతిక, సాంప్రదాయిక విలువలను గౌరవించండి, కానీ వ్యక్తిగత గోప్యతను మరచకండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి సరైన సరిహద్దులు నేర్పండి.